ఒకసారి నిజాయితీగా ఆలోచించండి. మీ జీతం పెరిగిందా? కానీ మీ సేవింగ్స్ కూడా అదే స్థాయిలో పెరిగాయా? లేదా జీతం పెరిగిన కొద్దీ ఖర్చులు కూడా పెరిగిపోయాయా? చాలామంది జీవితంలో ఇదే జరుగుతుంది. నెల మొదటి తేదీన వారికి అకౌంట్లో జీతం పడుతుంది. ఆనందంగా ఉంటుంది. రెండో వారం కొంచెం జాగ్రత్తగా ఖర్చు చేస్తారు. మూడో వారం ఈ నెల ఎలా పూర్తి చేయాలి అని ఆలోచించడం మొదలవుతుంది. నాలుగో వారం మళ్ళీ జీతం కోసం ఎదురు చూస్తారు. ఇలా ప్రతి నెల గడిచిపోతుంది. కానీ కొంతమంది మాత్రం అదే జీతంతో తెలివిగా సేవింగ్స్ అనేవి చేసుకుంటారు. అది ఏ విధంగా చేసుకుంటారు? పెట్టుబడులు కూడా పెడతారు. ఎలా పెడతారు? మానసిక ప్రశాంతతో జీవిస్తారు. వాళ్ళ రహస్యం ఏమిటి? ఈరోజు డబ్బును తెలివిగా నిర్వహించి 5 పవర్ఫుల్ టిప్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ డబ్బు మీద మీకు కొత్త నమ్మకం వస్తుంది. నమస్కారం, ధరణి తెలుగు వ్లాగ్స్కి స్వాగతం. ఈ ఛానల్లో మనం మనీ సేవింగ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ప్రొడక్టివిటీ మరియు స్మార్ట్ లివింగ్ గురించి సులభమైన తెలుగులో తెలుసుకుంటాం. ఈరోజు వీడియోలో ప్రతి ఉద్యోగి, ప్రతి గృహిణి, ప్రతి విద్యార్థి తెలుసుకోవాల్సిన టాప్ మనీ మేనేజ్మెంట్ టిప్స్ గురించి మాట్లాడుకుందాం. మొదలు పెడదాము. మరి మన ఫస్ట్ టిప్ ఏంటి అన్నది, చాలామంది ఇలా చేస్తారు. జీతం వచ్చింది, ముందుగా ఈఎంఐ, ఇంటి అద్దె, కరెంట్ బిల్, షాపింగ్, ఫుడ్ ఇలా అన్నీ ఖర్చు చేసిన తర్వాత ఏదైనా మిగిలితే సేవ్ చేస్తాను అని అనుకుంటారు. కానీ చివరికి ఏమీ మిగలదు. ఇప్పుడు ఏం చేద్దామనుకుంటారు వాళ్ళు? చిన్న మార్పు చేయండి. జీతం వచ్చిన రోజే 10% అయినా 20% అయినా వేరే సేవింగ్స్ అకౌంట్లో పెట్టేయండి. ఆ డబ్బు ఖర్చు చేయడానికి కాదు, మీ భవిష్యత్ కోసం. గుర్తుంచుకోండి, ముందుగా మీ భవిష్యత్తుకు జీతం ఇవ్వండి, తర్వాత మిగిలిన డబ్బుతో జీవించండి. ఇదే విధంగా చిన్న కథ చెప్పుకుందాం ఇప్పుడు. హైదరాబాద్లో ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఇద్దరికి 40,000 జీతం. రాహుల్ ప్రతి నెల మిగిలితే సేవ్ చేసేవాడు. అజయ్ ముందుగా 4,000 సేవ్ చేసేవాడు. 3 సంవత్సరాల తర్వాత రాహుల్ దగ్గర సేవింగ్స్ లేవు. అజయ్ దగ్గర సేవింగ్స్ ఉన్నాయి. అత్యవసర నిధి కూడా ఉంది. అదే జీతం, కానీ వేర్వేరు అలవాట్లు. మన సెకండ్ టిప్ వచ్చి, ప్రతి రూపాయికి ఒక పని ఉండాలి. అంటే బడ్జెట్ ప్లానింగ్. మీరు ఎప్పుడైనా మీ జీతం ఎక్కడ ఖర్చు అవుతుందో రాసుకున్నారా? చాలామంది వద్దు అంటారు. అందుకే డబ్బు ఎక్కడ పోతుందో కూడా తెలియదు. ఒక నోట్బుక్ తీసుకోండి, లేదా ఎక్కడ పోయిందో కూడా తెలియకుండా పోతుంది. ఒక నోట్బుక్ తీసుకొని లేదా మొబైల్లో నోట్స్ యాప్ ఓపెన్ చేయండి. నెల ప్రారంభంలో బడ్జెట్ రాయండి. ఉదాహరణకు ఇంటి ఖర్చు 12,000, కిరాణా 8,000, సేవింగ్స్ 5,000. ఈ విధంగా ట్రావెల్కి 5,000, ట్రావెల్కి ఒక 2,000, ఎంటర్టైన్మెంట్కి ఇంకో 2,000. బడ్జెట్ ఉన్నప్పుడు మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చి, ఇంపల్స్ షాపింగ్ ఆపండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో ఆఫర్స్, ఫ్లాష్ సేల్, లిమిటెడ్ టైం డీల్, ఈ విధంగా మనకి ఎన్నో ఆఫర్స్ కనిపిస్తాయి. ఇవి చూసి అవసరం లేని వస్తువులు కొనేస్తుంటాం. కొనే ముందు ఒక్క ప్రశ్న అడగండి, నాకు ఇది నిజంగా అవసరమా, లేక ఆఫర్ చూసి కొనాలనిపిస్తుందా? ఈ రోజుల్లో యూట్యూబర్స్ని చూసి చాలామంది చాలా వస్తువులు కొంటున్నారు. అది ఉంటేనే మనకి ప్రైడ్ అని ఫీల్ అవుతున్నారు. ప్రెస్టేజ్కి పోయి మనం అవసరం లేని వస్తువులను కొంటాం. మనకి అవసరం లేకుండా ఆ క్షణం మాత్రమే టెంప్ట్ అయి తీసుకునే వస్తువు ఎంతకాలం మనం ఉపయోగిస్తున్నాం అనేది చూడాలి. వాళ్ళు మనకి వీడియోలో ఇది చాలా అవసరం, ఈ వస్తువు లేకపోతే ఇంకా చాలా కష్టం మనకి అన్నట్టుగా చూపిస్తున్నారు ఈ రోజుల్లోని. దానికి వాళ్ళకి అయితే ఆ ప్రొడక్ట్ కంపెనీ వాళ్ళు డబ్బులు పే చేస్తారు, లేకపోతే ఆ ప్రొడక్ట్ ఫ్రీగా ఇస్తారు. కాబట్టి వాళ్ళు కష్టపడతారు. వాళ్ళు చూపించింది తప్పు అనడం లేదు. కాకపోతే దాని నుంచి మనం ఏది తీసుకోవాలి, ఏది నిజంగా మనకు అవసరం, వృధా చేస్తున్నామా అని ఆలోచించి ఆ విధమైన వస్తువు మన దగ్గర ఆల్రెడీ ఉందా అన్నది చెక్ చేసుకుని 1కి 10 సార్లు మీరు కార్ట్లో యాడ్ చేసి 1 వారం 2 వారాలు ఆగండి, తీసుకోకుండా, ఆర్డర్ పెట్టకుండా. ఇంకా మీకు అవసరం అనిపిస్తే కనుక అప్పుడు ఆలోచించి జాగ్రత్తగా తీసుకోండి. అనవసరమైన వస్తువులు పెంచుకుంటూ పోకండి. ఇల్లు కూడా డీక్లటర్ చేసేటప్పుడు
తీసేయాల్సి వస్తుంది. మనం చాలా వస్తువులు అవి చాలా బాగుంటాయి. బట్ మనం వాటిని వాడట్లేదు. అంటే అవి మనకి అవసరం లేదు. వృధా ఖర్చు చేశాం. అదే సేవింగ్స్‌లో పెడితే రేపు మనని ఆ సేవింగ్స్ అనేవి కాపాడతాయి. సో, 24 గంటలు ఆగండి. ఆఫర్ చూసి కొనాలనిపిస్తుందా? అయినా సరే 24 గంటలు ఆగండి. మరుసటి రోజు కూడా అవసరం అనిపిస్తే అప్పుడు చూడండి. బట్ మీరు ఆఫర్స్ అయిపోతున్నాయి అని చెప్పేసి గబుక్కున కొనేద్దామని అనుకోకండి. అవన్నీ కొనుక్కొని ఏం చేసుకుంటారండి అవసరం లేకుండా? డబ్బును వృధా చేసుకోవడం. మనకి ఎగాదిగా డబ్బులు ఉంటే అప్పుడు ఆలోచించొచ్చు. చాలా సందర్భాల్లో మనకు అది అవసరం అవుతుందా? లేదా? అని కూడా ఆలోచించకుండా తీసేసుకుంటాం. సో, ఈ విధంగా మనం టిప్ 3 ఫాలో అవ్వాలి. అవసరం ఉన్న వస్తువే కొనుక్కోవాలి. టెంప్ట్ అయి కొనుక్కోకూడదు. నెక్స్ట్ ఫోర్త్ టిప్, ఎమర్జెన్సీ ఫండ్ తప్పనిసరి. జీవితంలో ఎప్పుడు ఏ పరిస్థితి వస్తుందో ఎవ్వరికీ తెలీదు. ఆరోగ్య సమస్య, ఉద్యోగం మారడం, ఇంటి అవసరం ఇలాంటి సందర్భాల్లో అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి రాకూడదు. అందుకే చిన్న మొత్తంలో అయినా సరే మనం సేవింగ్స్ అనేవి స్టార్ట్ చేయాలి. ఎమర్జెన్సీ ఫండ్ ప్రారంభించండి. ప్రతి నెల ఒక్క 1000 అయినా 2000 అయినా వేరే అకౌంట్లో పెట్టండి. కొన్ని సంవత్సరాల తర్వాత అది మీకు ఎంతో ధైర్యం ఇస్తుంది. ఇది ఫోర్త్ టిప్. ఫిఫ్త్ టిప్ వచ్చి ప్రతి ఖర్చును రాసుకోండి. మీరు ఒకసారి ప్రయత్నించండి. 30 రోజుల పాటు ప్రతి ఖర్చును రాయండి. ఒక రూ. 20 టీ తాగావు, అది కూడా రాసుకోవాలి. ఒక రూ. 50 బిస్కెట్స్ కొనుక్కున్నావు. ఒక రూ. 200 ఆన్లైన్ ఆర్డర్స్ పెట్టు. నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. మీరు ఏ బడ్జెట్లో తీసుకుంటే అవి రాసుకోండి. అన్నీ రాయండి. చిన్న ఖర్చు అని కూడా చూడకండి. రూ. 10 వస్తువు కొన్నా రాయండి. నెలాఖరులో మీకు ఆశ్చర్యం కలుగుతుంది. చిన్న చిన్న ఖర్చులే పెద్ద మొత్తంగా మారుతాయి. డబ్బు సేవ్ చేయడం పెద్ద నిర్ణయాలతో కాదు, చిన్న అలవాట్లతో ప్రారంభమవుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఈరోజు మనం తెలుసుకున్న 5 పవర్ఫుల్ మనీ మేనేజ్మెంట్ టిప్స్ ఏంటనేది ఒకసారి గుర్తు చేసుకుందాం. ముందుగా మీకే సేవ్ చేయండి. ప్రతి నెల బడ్జెట్ తయారు చేయండి. అవసరం లేని కొనుగోళ్లకు తగ్గించండి. ఎమర్జెన్సీ ఫండ్ నిర్మించండి. ప్రతి ఖర్చును ట్రాక్ చేయండి. ఇవన్నీ ఒకేసారి చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు ఒక అలవాటు ప్రారంభించండి. ఒక సంవత్సరం తర్వాత మీ ఆర్థిక పరిస్థితుల్లో వచ్చిన మార్పును మీరే గమనిస్తారు. తర్వాతి వీడియోలో మరిన్ని 5 పవర్ఫుల్ మనీ మేనేజ్మెంట్ టిప్స్ గురించి తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి స్మార్ట్ లివింగ్, మనీ సేవింగ్ మరియు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2లో పెట్టుబడులు, చెడు అప్పులు, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ మరియు ఫైనాన్షియల్ గోల్స్ గురించి తెలుసుకుందాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ధన్యవాదాలు.